మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మద్రాస్ నుంచి సపరేట్ అయింది, చెన్నై నుంచి సపరేట్ అయింది, డైరెక్ట్ సపరేట్ అయ్యి కూడా మన హైదరాబాద్కి వచ్చింది అన్నమాట. అది కూడా తెలంగాణలోకి వచ్చింది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే కార్యక్రమం తప్ప ఎవరి మీద ఒక పర్సనల్ గడ్జ్ లేదు, ఎలాంటిది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలోనే ముందు ఉన్నారన్నమాట. సో వీటన్నిటి కూడా ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఖచ్చితంగా మీరు తెలంగాణ ఉంటున్నారు కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా సినీ ఆర్టిస్ట్ కానీ, ఒక కమెడియన్ కానీ, పెద్ద హీరో కానీ, ఎవరైనా కానీ ఫస్ట్ మన తెలంగాణ సీఎం గారికి పేరు చెప్పాలి, ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది నియమించిన దిల్ రాజు గారు కూడా మన రీసెంట్గా అమెరికా నుంచి గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. మరి ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి ఇప్పుడు బెనిఫిట్ షోడ్ కూడా రద్దు చేస్తా అని చెప్పి అన్నారు. కాబట్టి ఆ రద్దు చేస్తే మరి ఇప్పుడు నెక్స్ట్ పెద్ద సినిమాలు కూడా గేమ్ చేంజర్ కానీ, సంక్రాంతికి వస్తున్నాం కానీ పెద్ద సినిమాలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ సినిమా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి